వాళ్ళు ఉండేది నలుగురే. ఈ పై మనిషి ఖాళీ ఉండదు కాఫీకి, టీకి, బొని మిఠాయికి. ఇంతమందికి వండి పెడుతున్నప్పుడు చిరంజీవి గారు ఏం అనకపోయేదా? ఏం అడగరు నన్ను. ఆయన రాకముందే చేయకముందే నేనే చేసేస్తాను, వచ్చేస్తాను, తినేస్తారు టైం పెరగాలి. ఇప్పుడు సండే వస్తుందనుకో, సండే వచ్చి ఇచ్చిన అన్నీ వచ్చి పడిపోతా, డ్రైవర్ తీసుకొచ్చి పెట్టేస్తాడు. అక్కడే 11:30కి టిఫిన్ అవుతుంది. లేటమే 10 గంటకి లేస్తారు. అది స్నానాలు వేయాలని అయ్యి అది తినేటప్పటికి 11-11:30 అవుతుంది. మళ్ళీ 12-12:30కి బెల్లు అవుతూనే ఉంది. ఎట్లా అవ్వాలి? 12:30కి బెల్లు వస్తుంది భోజనానికి. ఏం చేయాలి? మాంసం, చేపలు, గోల ఇవన్నీ వస్తుంది. నేను చేసేది 1-2 చేస్తా. 1 కూడా ఇవన్నీ 1 చేస్తాను. ఇక నా వాళ్ళు చేసే దాంట్లో చిరంజీవి గారికి ఏది బాగా ఇష్టం? పచ్చడి ఇష్టం. ఏం పచ్చడి? ఏం పచ్చడి అయినా సరే, అమ్మని పచ్చడి చేయమనండి. ఒక పచ్చడి ఉండాలి నాకు. అమ్మ చేస్తేనే, లేకపోతే వద్దు అంటాడు. సురేఖమ్మ గారికి ఏమి ఇష్టం? సురేఖమ్మ గారికి సురమ్మగా నీ ఆడపుట్టావమ్మా పొట్టి. హరీంద్ర గారు, చిరంజీవి గారు నాన్న మామ కూడా పొట్టి. ఎక్కడ నేర్చావు ఈ వంట? మా అమ్మో పొట్టి వస్తే లంజల్లా నా ఇల్లు గుళ్ళ చేయటానికి వచ్చారా? వంట మనిషిని, పని మనిషిని, భార్య అని అందరూ తిడతాడు. అబ్బో తెగ తిడతాడా. వీళ్ళు సరిగా చేయరు. నేను ఫిలింనగర్లో కట్టి హాట్ బాక్స్లో పంపిస్తా కారులో. ఒకసారి లంజల్లా ఇది చూడండి నేర్చుకోండి, ఇది చూసి నేర్చుకోండి అంటుండే. మరి ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు వండి పెట్టావు కదా, అక్కడి నుంచి వచ్చేటప్పుడు బాధ అనిపించలేదా? ఎవరు ఆపలేదా నిన్ను? ఆపలేదండి. చెక్ పోస్టులో 1 గంట సేపు వాదిచ్చారు నన్ను. అదిగో అమ్మ అయ్య పిలుస్తున్నారని వస్తానని, అయ్య పిలుస్తున్నారు పండే ఏడకేమి తట్టపట్ట వేసుకుని పోతున్నారు అని ఓలా పని మనిషి వాళ్ళు అందరూ ఏడుపు. అమ్మ వెళ్ళొద్దు మీరే. ఆయనకు తెలియదు, తర్వాత తెలిసిందంట. కారు వేసుకుని ఎక్కడెక్కడ తిరిగాడంట. ఓ పొట్టి మమ్మల్ని ఏం చేసి పోవాలని అనుకుంటున్నా, పోవద్దు, ఇంకా డబ్బు కావాలా? అప్పుడు జీతాలు లేవండి బాబు, జీతాలు తక్కువే. పొట్టి ఇట్లా చేయొద్దు, మంచిగా చేస్తున్నాము మేము అందరూ అనుకుంటున్నాం. ఎవరెవరు పెద్దోళ్ళు వస్తున్నారో వాళ్ళకి అందరికీ చెప్తాడు ఈయన. వాళ్ళు రాలింగే చచ్చినప్పుడు అక్కడే ఉన్నాము, నేనే ఉన్నా అట్టా. ఇంకేం కావాలా? మరి ఎందుకు వచ్చేసావు అక్కడి నుంచి? ఎక్కడికి? నేను చేయలేకనే వచ్చానమ్మా. ఆపద ఎందుకు? బాధ. అమ్మతో బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తుందంట. నేను బెడ్రూమ్కి పోను. ఇంతకుముందు నేను ఉండగా ఒక మనిషి వచ్చింది, వంట మనిషి. నేను చేస్తానమ్మా అని. నేను ఇప్పుడు పెట్టుకోను. కాదంటే అమ్మ కాదంటే అప్పుడు పెట్టుకుంటా, కానీ అమ్మన కాదని నేను పెట్టను. అమ్మ ఎంత బాగా చేస్తుందో, ఎంత నమ్మకం మనిషికి అని అన్నది. ఒకరి దినం ఏమన్నారంటే, మురుకులు చేసిన. అందరం చేసేది వేరే, నేను చేసేది వేరే. నేను ఐటమ్స్ అన్నీ వేస్తా, వాళ్ళు వేయరు, పొదర చేసేస్తారు. నేను ఎట్ట చెయ్య, కావాల్సింది అన్నీ వేసి చేస్తా. అది ఒక హాట్ బాక్స్లో వేసి పంపిస్తే అసలు లంజల్లో ఇంక రాండి, అది నోట్లు వేసుకోండి, కరిగిపోతుందంట. మీరు చేస్తే పళ్ళంతా ఊడినట్టు ఉంది అని అంటుండే. అయ్యా ఎందుకు అట్లా మాట్లాడొద్దు, మీరు ఏదో పంపించాను కదా, కొంచెం తినండి ఉండండి ఆడ అంట. ఉంటానులే పొట్టి ఉంటా, నేను పొట్టి మనిషి అంట. పొట్టిగా ఉన్నాను, పొట్టిగా అంటారా అంటారా.
ఒకరోజు ఫోన్ చెయ్యే ఫోన్ చేస్తే ఆమె వస్తుంది. కారు పంపు ముందు కారు పంపు. మధ్యాహ్నం 2 గంటలకి కారు పంపించారమ్మా. ఇక్కడ హరేంద్ర గారు భార్య విజయవాడ వెళ్ళిపోయింది, పుట్టింటికి పోయింది. బెడ్రూమ్కి కూడా తలారు. అట్ట పోతారు. అంత నమ్మకం ఉంటాను. ఎందుకు మనకి వాళ్ళకి ఇచ్చింది చాలు అని వేణి వచ్చా అయిపోయినా. పోయినా కారు వచ్చింది. పోయినామ్మా. వాళ్ళు చేస్తే తినబుద్ధి కావట్లేదమ్మా, గట్టిగా చేస్తున్నారమ్మా అని అంటుంది. అప్పుడు నేను ఎల్లిపాయ ఉలవమన్నా. ఎల్లిపాయ బాగా ఇంత ఉలవమన్నా, ఒక అరకిలోకి. కానీ పిల్లలు వాళ్ళే అందరూ ఉలిచారా. పిండి గిండి అన్నీ తెచ్చి పెట్టి ఈ ఎల్లిపాయ గ్రైండర్ వేసి మెత్తగా గ్రైండర్ వేసేస్తుంది. ఆ పిండిలో ఉట్టి కారం వేస్తా, ఈ అల్లం ఎల్లిగడ్డ వేస్తా. అల్లం అంటే అల్లం కాదు, ఎల్లిపాయ ముద్ద వేస్తా. వేసి చేస్తామ్మా. అట్ట ఉంటుంది. 2 గంటలకు పోయిందన్న రేత్రితో 9:30 అయింది. అప్పటిదాకా చేసి అమ్మా ఇది వచ్చింది 200. అమ్మా ఇది నోట్లో పొతాను అంటావు, అన్నం తినవు, ఇంకా అన్నం తిన్నాక ఇంకా ఎప్పుడు తింటావు, తినిపోమ్మా, నీకు ఏం కావాలని అక్కడ ఉంది. తిన్నాను నేను. అప్పుడు ఈయన అల్లులు రాంగులు ఇంకా అన్నాడు. ఆయన బయట ఉన్నాడు కారు వేసుకుని పోవటానికి. ఎక్కడికి పోతాడా? నేను పోవాలంటే పాప ఇదిగో అమ్మ అయ్యా ఫిలిం నగరం పోతున్నాడా, నీ కూడా పో, కారులో కూర్చో, తీసుకుని పోయి ఎక్కడ డ్రాప్ చేసిపోతాడా అని అన్నా. నేను ఇదే వంక ఇంకా ఎట పోవాలని పోయి కూర్చున్నా. ఓ పొట్టి నీవు వస్తున్నావా, నా పక్కన కూర్చో. నేను కూర్చోను, నేను కూర్చో. ఎందుకు కూర్చోవాలో నీ కిక్కి 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 నవ్వుతుండే. ఆయన సిగ్గంతా చిన్నప్పుడు పోయింది పొట్టి, ఇప్పుడు ఏం లేదు పోదా అన్నా.